శివ భక్తుడు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: కుమారస్వామి నాయకత్వంలో దేవతల యుద్ధ సన్నాహాలు, సమరశంఖాలు, డప్పులతో మోతలో రణభేరి, తారకాసుని అహంకారం, రాష్ట్ర సైన్యం రాక, రెండు సైన్యాల మధ్య భయంకరమైన ఘర్షణ, వీరభద్రుడు ప్రమథగణాలు విజృంభణ, యుద్ధరంగంలో నిత్తురుటేరులు, ఆద్యంతం ఉత్కంఠ. భక్తితో పాటు వీరత్వాన్ని కలిగించే ఈ మహాసంగ్రామాన్ని తప్పకుండా చూడండి. అలాగే మా ఛానల్కు సభ్యత్వం పొందండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. వాగర్థాపివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారము. ఇక ఈ వీడియోలో యుద్ధ సన్నద్ధులు కూడా యుద్ధము ప్రారంభం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదుడికి ఈ విధంగా చెబుతున్నాడట: నారద, విష్ణువు మొదలైన ఆ దేవతలు ప్రభుని ఆ చరిత్రను చూసి మిక్కిలి సంతోషించారు. వారి మనస్సులో నమ్మకం కుదిరినది. దేవతలంతా శివుని చేత ప్రేరేపబడ్డారు. కుమారుడు ముందు ఉంచుకొని గెంతుతో సింహనాదం చేస్తూ తారకాసుని సంహరించడానికి బయలుదేరాడు. దేవతలు యుద్ధ సన్నద్ధులవుతున్నారన్న వార్త విన్నాడు తారకాసురుడు. వెంటనే పెద్ద సైన్యంతో దేవతల ఉన్న చోటుకి బయలుదేరాడు. తారకాసురుడు గొప్ప సైన్యము వస్తుండడం చూసిన దేవతలు బలముగా అనేకసార్లు సింహనాదం చేశారు. ఆ సైన్యాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. అప్పుడు శంకరుని చేత ప్రేరేపింపబడిన ఆకాశవాణి వెంటనే విష్ణువు మొదలైన దేవతలను ఉద్దేశించి ఆకాశం నుండి ఈ విధంగా పలికినది: ఓ దేవతలారా, మీరు కుమారుని ఎదురు పెట్టుకుని యుద్ధమునకు సన్నద్ధులై రాక్షసులను జయించి విజయమును పొందండి అని చెప్పినది. దేవతలంతా ఆకాశవాణి చెప్పిన మాటను విని భయమును వదిలిపెట్టి ఉత్సాహంతో పరాక్రమను సూచించే మాటలన్నారు. అప్పటి వరకు భయపడిన ఆ దేవతలంతా కుమారుని ముందు ఉంచుకొని యుద్ధము చేయాలని అనుకుని భూమి సముద్రాల సంగమ స్థానమునకు చేరుకున్నారు. ఆ తారకాసుడు గొప్ప సైన్యంతో కలిసి దేవతలు ఉన్న స్థానాలకు వేగంగా వచ్చాడు. ఆ స్థలమంతా దేవతలతో నిండి ఉన్నది. ఆ సైన్యం రాగానే ప్రళయకాలం నందలి మేఘము వలె ధ్వని చేసే యుద్ధ దుందుబులు, కర్ణ కఠోరమైన ఇతర వాద్యములు మ్రోగుతున్నాయి. అప్పుడు తారకాసురుడితో సహా రాక్షసులంతా గర్జిస్తూ గెంతుతూ ఉన్నారు. వాళ్ళ గెంతులకు భూమి కూడా కంపించిపోయినది. మిక్కిలి భయంకరమైన ఆ శబ్దమును విని దేవతలంతా నిర్భయులై తారకాసురుడితో యుద్ధం చేయాలనుకుని ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. దేవేంద్రుడు కుమారుని ఏనుగు మీద ఎక్కించి లోకపాలులతోనూ దేవతలు పెద్ద సైన్యంతో కలిసి ముందు నడిచారు. అప్పుడు దుందుభాలు, అనేక విధములు భేరీలు, తుర్యములు, వీణలు, వేణువులు, మద్దెలు మ్రోగినాయి. గంధర్వులు పాడుతున్నారు. కుమారుడు ఏనుగును ఇంద్రుడికి ఇచ్చి అనేక వింతలతో కూడిన నానా విధరత్నములతో పొదగబడిన విమానమును ఎక్కాడు. గొప్ప కీర్తి కలవాడు, సర్వ సద్గుణ సంపన్నుడు, శోభాయుక్తుడైన ఆ శంకరపుత్రుడు విమానమును అధిష్ఠించాడు. అతడు గొప్ప ప్రకాశమును గల పింజామరణ చేత వీచుచుండగా ఆ మహాత్మును గొప్పగా ప్రకాశించాడు. మిక్కిలి శోభ కలిగిన రత్నములతోనూ పొదగబడినదైన వరుణఛత్రముతోనూ కుమారుడి శిరస్సుపై పెట్టారు. అప్పుడు ఆ ఛత్రము చంద్రకిరణముల వంటి గొప్ప కాంతులను అనంతంగా విదజిల్లినది. ఇంద్రాది దేవతలంతా తమ తమ సైన్యములతో కలిసి యుద్ధం చేయాలనే కోరికతో ఒక చోటే చేరారు. మహాబలశాలురైన దేవతలు, రాక్షసులు ఈ విధంగా యుద్ధం చేయాలనే కోరికతో భూమి మీద నిలబడి ఉన్నారు. వారు తమ సైన్యములను వేరు వేరు వ్యూహములుగా తీర్చిదిద్దారు. ఆ దేవదానవ సైన్యములు రెండు స్తోత్రపాఠకుల చేత స్తుతింపబడుతూ ఉన్నవై పరస్పరం సంహరించుకోవాలనే కోరికతో విరాజిల్లుతూ ఉన్నాయి. ఆ సమయంలో వీరులు కాని వారికి మహాభయమును, వీరులకు ఆనందమును కలిగించే అరణ్యముల వలె వ్యాపించిన ఆ రెండు సేనలు అప్పుడు గర్జించినాయి. అప్పుడు మహావీరులు బలము చేత మదించిన వారు, కోపంతో మండిపడుతున్న వారే ఆ దేవదానవులు ఒకరితో ఒకరు యుద్ధం చేయడం మొదలుపెట్టారు. దేవదానవులకు భయంకరమైన యుద్ధం మొదలైనది. వేలాది మంది వీరులు గొప్ప ఆయుధములతో నరకబడిన అవయవములు గలవారై నేల కూలిపోయారు. భయంకరమైన కర్తవేటులతో కొందరు చేతులు తెగిపడినాయి. ఆ యుద్ధంలో వీరాభిమానం గల మరికొందరు వీరులు తొడలు తెగిపడినాయి. కొందరికి గదలతో ముద్గరములతో సమస్త అవయవములను
మథితమై నేల కూలిపోయినాయి. మరికొందరు పాశముల చేత భల్లముల చేత పగిలిన హృదయములతో కత్తులతో అంకుశములతో చీల్చివేయబడ్డారు. తెగిన తలలు నేలపై పడుతున్నాయి. ఆ యుద్ధ రంగంలో వందలాది భూతములు ప్రేతములు మొదలైనవి అన్నీ అక్కడే చేరుకున్నాయి. మాంసాన్ని తింటూ నక్కలు అక్కడే తిరుగుతున్నాయి. గ్రద్దలు రాబందులు మాంసములను తినే కాకులు నేల మీద పడిన వారి శరీరములు తింటున్నాయి. ఇంతలో మహాబలుడైన తారకాసుడు పెద్ద సైన్యంతో దేవతలపై యుద్ధం కోసం వచ్చాడు. ఇంద్రాది దేవతలు కూడా అతిశయించిన యుద్ధ గర్భంతో ఉన్న తారకాసురుని యుద్ధానికి రావడం చూసి వెంటనే యుద్ధ సన్నద్ధులయ్యారు. రెండు సైన్యముల యందు పెద్ద ధ్వని బయలుదేరినది. తరువాత రెండు సైన్యముల మధ్య వినాశకరమైన ద్వంద్వ యుద్ధం జరిగినది. ఆ యుద్ధం చూసి వీరులంతా ఆనందించారు. వీరుడు కాని వారు భయపడ్డారు. ఆ యుద్ధంలో బలవంతుడైన తారకాసుడు ఇంద్రుడితోనూ, సంహ్రాదుడు అగ్నితోనూ, జంభుడు యముడితోనూ, మహాప్రభుడు నైరుతితోనూ, బలుడు వరుణితోనూ, సవీరుడు వాయువుతోనూ, పవమానుడు కుబేరుడితోనూ, మహాబలుడు పరాక్రమశాలి అనేక యుద్ధములు పాండిత్యము కలిగిన కంబరుడు ఆ యుద్ధములో మిహీరుడితోనూ పోరాడారు. ఓ నారద, ఆ దేవాసుర సంగ్రామంలో మహాబలుడైన దేవతలు దానవులు ఒకరిని మించి మరొకరు పోరాడారు. అయినా ఏ ఒక్కరికి విజయం కలగలేదు. అప్పుడు జయమును కోరుకునే ఆ దేవదానములకు ఏ వైపు వారు ఎవరో తెలియనంతగా యుద్ధం జరిగినది. నారద, అభిమానవంతులైన వీరులకు ఆనందము కలిగించు ఆ యుద్ధము ఇతరులకు భయం కలిగిస్తోంది. వేలాదిగా నేలకూలిన దేవదానములతో భూమి మిక్కిలి భయంకరంగా ఉండిపోయినది. అడుగు పెట్టడానికి కూడా చోటు లేకుండా పోయినది. అయినా వీరులకు గొప్ప సౌఖ్యమే కలిగినది. నారద, హరి ఓం తత్సతు. ఇంతటితో యుద్ధ సన్నద్ధులు కూడా యుద్ధము ప్రారంభము కూడా అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో దేవాసుర యుద్ధము, హరితారుకుల పోరు అనే దాని గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.